ఈరోజు మనం ఈ సెషన్ని ఎలా స్టార్ట్ చేసామంటే చక్రాస్ గురించి మనం తెలుసుకుంటాం. ఈరోజు బ్రెయిన్ వర్క్షాప్కి మరి ఆ చక్రాస్కి సంబంధం ఏంటి అన్నటువంటి ప్రశ్న ఆవిర్భవించినప్పుడు మీ చక్రాస్ మొత్తాన్ని తన అదుపాజ్ఞల్లో ఉంచుకోగల శక్తి మాస్టర్ గ్లాండ్గా పిలువబడే పిట్యూటరీ గ్రంథికి ఉంటుంది. అది బ్రెయిన్లోనే ఉంటుంది. మీ 7 చక్రాస్ యాక్చువల్గా 6 చక్రాస్ మాత్రమే ఉంటాయి. 7th స్థితి, సహస్రార చక్రం కాదు, ఒక స్థితి అన్నమాట అది. ఓకే, సో 6 చక్రాలు. అందుకే మనం 7 అని వాడుతుంటాం, కానీ మనం తెలుగులో ఏమంటామండి ఆ చక్రాలని? షట్చక్రాలు అంటుంటాం. షట్ అంటే 6, షట్చక్రాలు అంటుంటాము, కానీ చెప్పుకోవడం మాత్రం 7 చక్రాల పేర్లు చెప్పుకుంటాము అనేటువంటి సందేహం వచ్చినప్పుడు మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటంటే 7వది చక్రము కాదు, ఒకానొక స్థితి, ఒక స్టేట్. అదొక అద్భుతమైనటువంటి స్థితి అన్నమాట అది. రైట్. సో మనం ఇప్పుడు ధ్యానంలో ఏం చేసాము? మనం దగ్గర 20-30 minutes మనం ఇప్పుడు మెడిటేషన్ చేసాము. మీ శరీరంలో ఆ చక్రాస్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ని మనం చూడగలిగాము. సో మీ అందరికీ ఐడియా వచ్చినట్టేనా మాస్టర్స్, ఏ చక్రం ఏ స్థానంలో ఉంటుంది అనేది మీరు చూసుకోగలిగారా ఇప్పుడు ఈ ధ్యానంలో? ఇప్పుడు జనరల్గా మనం ఆధ్యాత్మికతలో మనం ఈ స్థాయికి వచ్చాము అంటే మన చక్రాస్ ఎక్కడ ఉన్నాయి, మన శరీరంలో ఏ స్థానంలో ఉంటుంది అనేది మనందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మరొక్కసారి ఆ స్థానం నేను చెప్పుకుంటూ దాని లక్షణాలు వర్ణిస్తూ ఉంటాను నేను. లక్షణాలు అది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మాస్టర్స్ మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన జ్ఞానం ఏంటంటే 1, 2, 3 వాటి గురించి మనం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా కూడా అవి ఎప్పుడూ కూడా యాక్టివ్గానే ఉంటాయి. 4వ చైతన్య చక్రము, 5, 6, 7వ స్థితి, వీటి గురించి మనకి ఎంత సమాచారం ఉంటే అంత మనకి అవి అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు అనాహత చక్రము మనకి అందుబాటులోకి రావాలి అంటే, అది మనకి జాగృతం కావాలి అంటే దాని గురించినటువంటి సమాచారం మనకి తెలియాలి. అది ఎక్కడ ఉందో తెలియాలి, అది ఏం చేస్తుందో తెలియాలి, దాని యొక్క విధి ఏంటి, దాని యొక్క లక్షణాలేంటి, ఇవన్నీ తెలిసినప్పుడే అది మనకు అందుబాటులోకి వస్తుంది. ఓకే, కాబట్టి మనం ప్రతి ఒక్క సీల్ అన్నా చక్రం అన్నా గ్లాండ్స్, దివ్య గ్రంథి మనం తెలుసుకుంటాం. అయితే ఆధ్యాత్మిక పరిభాషలో మనము చక్రము అని చెప్పుకుంటాం, సీల్ అని. అయితే మన వైద్య పరిభాషలో కూడా ప్రతి ఒక్క చక్రము కూడా ఒకటి ఆ గ్రంథితోటి లింకప్ అయి ఉంటుంది. ప్రతి చక్రానికి అనుసంధానంగా ఒకటి ఆ గ్లాండ్ ఉంటుంది. ఆ దివ్య గ్రంథి మన భౌతిక శరీరంలో ఉంటుంది. దాన్ని మనం కూడా గుర్తించవచ్చు. డాక్టర్స్ కూడా వాటికి సంబంధించిన ఎగ్జామిన్స్ అవి చేస్తూ ఉంటారు. మీ థైరాయిడ్ అనుకోండి, మీ ఆజ్ఞాచక్రానికి మీ విశుద్ధానికి లింకప్ అయి ఉంటుంది. మీ థైమస్ అనుకోండి, మీ అనాహత చక్రానికి లింకప్ అయి ఉంటుంది. మీ ప్రొస్టేట్, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మీ 1, 2, 3కి లింకప్ అయి ఉంటాయి. సో ఈ చక్రాస్ గురించిన పూర్తి జ్ఞానం తెలుసుకోవడం వల్ల మనం ఏంటంటే ఆ గ్రంథిని కూడా ఆ గ్రంథి నుంచి స్రవించేటువంటి హార్మోన్స్ని కూడా మనం నియంత్రించవచ్చు. ఇప్పుడు చాలామంది ఎదుర్కొనే సమస్య నేను చాలామందిలో చూశాను, ఆ థైరాయిడ్ గ్లాండ్కి సంబంధించి ఎంతోమంది సమస్య ఎదుర్కొంటున్నారు. ఎందుకు థైరాయిడ్ గ్లాండ్ యొక్క అప్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి? ఆ T1, T2, T3 హార్మోన్స్ అని చెప్పుంటాయి, ఆ TSH హార్మోన్ అని చెప్పుంటుంది, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని చెప్పుంటుంది. చాలా వరకు ప్రజెంట్గా వచ్చేటువంటి చాలా వరకు ఆ థైరాయిడ్ యొక్క దానివల్లే వస్తుంది. అది సరిగ్గా పోవడం వల్లే వస్తుంది. ఒక్క థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మీకు విటమిన్ డి ఎఫెక్ట్ కూడా వస్తుందండి. డి విటమిన్ లెవెల్స్ కిందికి వెళ్ళిపోతాయి. మీ యొక్క రక్తహీనత కూడా వస్తుంది. థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల చాలా 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 డిసీజెస్ అనేవి మానవ శరీరంలో ఉత్పన్నమవుతూ ఉంటాయి. సో ఆ థైరాయిడ్ మరి దాన్ని కంట్రోల్ చేయాలంటే ఆ థైరాయిడ్తో లింకప్ అయి ఉంటుంది మీ స్పిరిచువల్ బాడీలో. మీ ఫిజికల్ బాడీలో థైరాయిడ్ ఉంటుంది, వాళ్ళు చెకప్ చేస్తారు మీ బ్లడ్లో. కానీ మీ ఫిజికల్ బాడీతో ఉన్నటువంటి మీ స్పిరిచువల్ బాడీలో అక్కడ విశుద్ధ చక్రం ఉంటుంది. సో ఆ విశుద్ధ చక్రాన్ని గనక మనం సరిచేసుకోగలిగితే ధ్యాన స్థితిలో సహజంగానే మీ థైరాయిడ్ అనేది సెట్ అవుతుంది. అందుకే చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. లేకపోతే జీవితాంతం చిన్న టాబ్లెట్ ఏదో ఉంటుంది. డాక్టర్స్ చెప్తుంటారు థైరాయిడ్ అన్బ్యాలెన్స్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ వాడాల్సిందే అంటారు. 5 mg 10 mg ఉంటుంది చిన్న టాబ్లెట్. హైపోథైరాయిడిజం వచ్చినా
హైపర్ థైరాయిడిజం వచ్చినా ఆ టాబ్లెట్ జీవితాంతం మీరు వేసుకోవాల్సిందే టాబ్లెట్ పొద్దున్న ఇంకా పరిగడుపున అని చెప్పి అంటుంటారు. ప్లస్ ఆస్టియో అంటే మన మోకాల నొప్పులు కూడా వాటికి సంబంధించింది కూడా థైరాయిడ్ వల్లే కూడా వస్తుందంట. రీసెంట్ యొక్క స్టడీస్ మొత్తం కూడా విటమిన్ డి ఎఫెక్ట్ కూడా థైరాయిడ్ వల్లే వస్తుంది, అన్బ్యాలెన్సింగ్ వల్ల అని చెప్పి రీసెంట్గా వాళ్ళు కనుక్కున్నారు. సో కాబట్టి మనం చక్రాస్ జ్ఞానాన్ని ఉపయోగించి మనం ఆ గ్రంథుల్ని మనం ఈరోజు ఏం చేస్తామంటే యాక్టివేట్ తీసుకొని వచ్చి మనం క్లీన్ చేసుకుంటాం. మనం ఈరోజు దాంట్లో ఏమన్నా ఉండకూడని ఉంటే మనం క్లీన్ చేసుకుంటాం. సో మొట్టమొదటిగా మన కింద నుంచి స్టార్ట్ చేసుకుంటాం. మూలాధారం అందరికి తెలుసు. మనం యాక్చువల్గా మనం బ్యాక్ సైడ్ నుంచి చూస్తే వెన్నెముక కింద ఉంటుంది మూలాధారం. మన ఫ్రంట్ నుంచి చూస్తే ఏంటంటే దాని పార్ట్ మన ప్రత్యుత్పత్తి అవయవాల కింద ఉంటుంది అంటాము. దాన్ని ఫస్ట్ సీల్ అంటాం మనం. దీని ఫ్రీక్వెన్సీ మనం చెప్పుకున్నాం నిన్న. ఇది హెర్ట్జియన్ ఫ్రీక్వెన్సీతో ఉంటుంది. ఈ మూలాధారంలో ఉంటే ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే మాస్టర్స్, ఇది ఎప్పుడు కూడా ఆ సర్వైవల్ గన్నెస్లో ఉంటుంది. ఇక సర్వైవల్ నెస్ అంటే ఏంటంటే మనుగడ కోసం పోరాటం. ఈ మూలాధారం ఎప్పుడు కూడా మనిషి ఎలాగైనా జీవిస్తే చాలు, మనిషి ఎలాగోలా జీవిస్తే చాలు అనే సర్వైవల్ మీద డిపెండ్ అయి ఉంటుంది మూలాధారం. దీని అంటే మనిషి ఎప్పుడు తన మనుగడ కోసమే ఆలోచిస్తున్నాడు అంటే అతను ఒకటవ చైతన్య తలంలో ఉన్నట్టు, తను ఫస్ట్ సీల్లోనే ఇంకా ఉన్నట్లు, తాన ఎదుగుదల ఇంకా పూర్తయినట్లు కాదు. ఎప్పుడు ఈరోజు ఎట్లా వెళ్తుందా, ఎలా గడుస్తుంది ఈరోజు ఆకలి కోసము, నిద్ర కోసము, ఆహారం కోసము, నిద్ర కోసము, మన భౌతిక అవసరాల కోసము రోజు గడుస్తుంది, దాని గురించే ఆలోచిస్తున్నాం. మనుగడ కోసమే మనం ఆలోచిస్తున్నాము అంటే మాత్రం మనం ఖచ్చితంగా ఇంకా ఫస్ట్ సీల్లోనే ఉన్నట్టు. అంటే కేవలం మనుగడకు సంబంధించిన ఆలోచనలే ఎన్నో చేస్తుంటాం మనం ఆలోచనలు. దాంట్లో మేజర్ పార్ట్ ఏవి ఆలోచిస్తున్నాము అన్నది మన యొక్క స్థితిని తెలియజేస్తుంది, మన ఆధ్యాత్మిక స్థితిని తెలియజేస్తుంది. సో మనుగడ కోసం గురించి కానీ, లేదా రీప్రొడక్షన్ ఆర్గాన్స్ సెక్సువాలిటీ గురించి కానీ, సంగమానికి సంబంధించినటువంటి ఆలోచనలు కానీ ఎక్కువగా అన్నమాట. ఎందుకంటే సృష్టికి సంగమం చాలా అవసరం. అది ఎంతవరకు ఉండాలో అది అంతవరకే ఉండాలి. అలా కాకుండా విపరీతమైనటువంటి ధోరణులు అలాంటివి ఉంటే గనక మాత్రం మీరు ఇంకా ఫస్ట్ సీల్కే పరిమితమై ఉన్నారు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. 7 సీల్స్లో మీరు ఫస్ట్ సీల్కే అయి ఉన్నారు అంటే మీ ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఎంతవరకు ఉంది, ఎలా ఉన్నది అనేది మీరే అర్థం చేసుకోవాలి. సో ఇది ఎంతసేపటికి సర్వైవల్ మీద, సెక్సువాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది, హెర్ట్జియన్లో ఉంటుంది, మీ యొక్క పునరుత్పత్తి అవయవాలతో లింకప్ అయి ఉంటుంది. స్పిరిచువల్ బాడీలోనేమో ఈ చక్రాస్ ఉంటాయి మాస్టర్స్. దానికి అనుసంధానంగా మన ఫిజికల్ బాడీలో ఏమో ఆ గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్ నుంచే మనకి ఏ ఉత్పత్తి అవుతాయి, హార్మోన్స్ అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. హార్మోన్స్ అంటే జీవరసాయనాలు. యాక్చువల్గా మన శరీరాన్ని మనం పరిపాలించేది మొత్తం కూడా, మన భౌతిక శరీరాన్ని డామినేట్ చేసేది మొత్తం కూడా హార్మోన్సే. నువ్వు ఏ మూడ్లో ఉన్నావు, నీ మూడ్ స్వింగ్ అంటాం చూసారా మనం. నీ మూడు ఒకేసారి ఆనందంగా ఉంటావు, ఒకేసారి దుఃఖంలోకి వెళ్ళిపోతావు. నీ మూడు స్వింగ్కి కానీ ఒకసారి అపరిమితమైన దుఃఖం వస్తుంది, దానికి కానీ ఒక్కసారి మొత్తం బాడీ మొత్తం నీరసంగా అయిపోతుంది. నీ భౌతిక శరీరంలో జరిగేటువంటి ప్రతి మార్పుకి కారణము హార్మోన్సే. ఎందుకు అంటే ఈ జీవరసాయనాలు చాలా కాంప్లికేటెడ్గా ఉండి డైరెక్ట్గా రక్తంలో కలుస్తాయి. అందుకే ఈ గ్రంథుల్ని మనం వినాల గ్రంథులు అంటాం. అంటే ఎలాంటి నాళాలు, ఎలాంటి ఆ ట్యూబ్స్ లాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు హార్ట్ ఉందనుకోండి, 2 ట్యూబ్స్ లాగా ఉంటాయి. కానీ ఈ గ్లాండ్స్కి ట్యూబ్స్ ఉండవు, డైరెక్ట్గా హార్మోన్స్ మీ బ్లడ్లో కలుస్తాయి. అందుకే వెంటనే మీ జీవన విధానంపై చాలా మార్పు చూపిస్తుంది. సో దానికి స్పిరిచువల్ బాడీతో లింకప్ అయి మీ సీల్స్ ఉంటాయి, చక్రాస్ ఉంటాయి. సో అలా మీ మూలాధార చక్రం కూడా మీ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్తో, మీ సెక్సువల్ అంటే మీకు ఆ పునరుత్పత్తి చెందించగలటువంటి మీ ఆర్గాన్స్తో లింకప్ అయి ఉంటుంది. లింకప్ అయి ఉన్నప్పుడు మరి ఇది నేను తెలుసుకోవడం వల్ల ఏంటి అంటే మాస్టర్స్, ఇక్కడ చూడండి, విపరీతమైనటువంటి సంగమ ఆలోచనలు ఇవన్నీ ఉన్నప్పుడు మీ యొక్క రీప్రొడక్టివ్ ఆర్గాన్స్లో కూడా, మీ ప్రత్యుత్పత్తి అవయవాలలో కూడా లోపాలు వచ్చే అవకాశం ఉంది.
లోపాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆ చక్రాస్ని ఎంత ప్యూరిఫికేషన్లో ఎంత పర్ఫెక్ట్గా ఉంచుకుంటే ఆ గ్లాండ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మనం విపరీతమైనటువంటి మనుగడ కోసం మనం చేయాల్సిందే. మనం జీవించడం కోసం, బతకడం కోసం మనం ఆలోచన మనం చేయాల్సిందే. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మానవుడిని కాదు, సృష్టిలో జీవించిన ఏ జీవి అయినా సరే పొద్దున నిద్ర లేవగానే మొట్టమొదట వెతుక్కునేది ఆహారాన్నే. నో డౌట్ ఇన్ దట్. ఏ జీవైనా. కానీ అదే అంతిమ లక్ష్యంగా ఉండకూడదు. అదే అంతిమ లక్ష్యంగా ఉండకూడదు. అది ఉండాలి, కానీ అదే ఉండకూడదు. మీరు అలాంటి ఆలోచనతోనే మీరు జీవిస్తూ ఉంటే మీరు ఇంకా ఫస్ట్ సీల్లోనే ఉన్నట్లు, మూలాధారములోనే ఉన్నట్లు లెక్క మీరు. ఓకే. సో మూలాధారం ఇంకొంచెం మనం ఆ పైకి వెళ్ళినప్పుడు మీ యొక్క రెండవ చక్రం వస్తుంది, స్వాధిష్టాన చక్రము అంటాం మనం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ 7 సీల్స్ కూడా 7 చక్రాలు కూడా ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉంటాయి మాస్టర్స్. ఇక్కడ కింద మూలాధారం ఉంది అంటే దానితోనే స్వాధిష్టానం లింకప్ అయి ఉంటుంది. స్వాధిష్టానంతోనే మణిపూరకం లింకప్ అయి ఉంటుంది. మణిపూరకంతోనే అనాహతం లింకప్ అయి ఉంటుంది. 7 చక్రాలు కూడా అన్ని లింకప్లోనే ఉంటాయి. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ప్రతి చక్రంలో కూడా 7 చక్రాలు ఉంటాయండి. ప్రతి సీల్లో కూడా 7 సీల్స్ ఉంటాయి ఇంటర్నల్గా. ప్రతి సీల్లో కూడా 7 సీల్స్. మీరు ఫస్ట్ సీల్లో ఉన్నారంటే ఫస్ట్ సీల్ మేజర్గా ఉంటుంది, మిగతా 7 సీల్స్ మైనర్గా ఉంటాయి, కానీ ఉంటాయి. సెకండ్ సీల్లో కూడా సెకండ్ సీల్ మేజర్గా ఉంటుంది, మిగతా సీల్స్ అన్నీ ఇంటర్నల్గా ఉంటాయి. ఇవి అర్థం చేసుకోవాలి. ఓకే. సో మూలాధారంతో స్వాధిష్టానం వచ్చేసేసి మనం ఏమంటాం, మనం సెకండ్ సీల్ అంటాం. ఈ సెకండ్ సీల్ అనేది మనకి సోషల్ కాన్షియస్నెస్కి సంబంధించి ఉంటుందండి. స్వాధిష్టానం అనేది భౌతికపరమైన చైతన్యానికి సంబంధించి ఉంటుంది, సోషల్ కాన్షియస్నెస్. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, నిన్న మనం చెప్పుకున్నాం మన ఫ్రీక్వెన్సీ బ్రాండ్లలో నెంబర్ 2 ఫ్రీక్వెన్సీ ఏంటి, ఇన్ఫ్రారెడ్. సో ఇన్ఫ్రారెడ్ ఆ బ్యాండ్ యొక్క పౌనపుణ్యంతో ఈ చక్రం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మాస్టర్స్, ఇది ఎక్కువగా ద పెయిన్ అండ్ సఫరింగ్తో లింకప్ అయి ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ చక్రంలో ఉంటారు. ఇంకా పెయిన్ అండ్ సఫరింగ్, ఎప్పుడు వీళ్ళు బాధపడుతూ ఉంటారండి. అంటే ఎక్కువ బాధపడుతూ ఉంటారు, ఎప్పుడు బాధలోనే ఉంటారు, ఎక్కువగా పెయిన్ తీసుకుంటూ ఉంటారు, ఎక్కువ బాధపడుతూ ఉంటారు. సఫరింగ్, ఆలోచనల్లో కూడా బాధ ఉంటుంది, భౌతిక ప్రకారంగా కూడా బాధ ఉంటుంది. ఎప్పుడు చూసినప్పుడు పెయిన్ అండ్ సఫరింగ్. వారికి ఎంత సంపద వచ్చినా, ఆరోగ్యం ఎంత బాగున్నా కూడా ఏదో ఒక బాధ వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. ఇంకేదో రావాల్సి ఉంది, ఇంకేదో కావాల్సి ఉంది, ఇంకేదో లేమి ఉంది. ఎంతసేపటికి కూడా పెయిన్ అండ్ సఫరింగ్లోనే ఉంటారు, పెయిన్తోనే ఉంటారు, సఫరింగ్తోనే ఉంటారు. అంటే ఇలా ఉన్నవాళ్ళు, ఎక్కువ శాతం ఇలా ఉన్నవాళ్ళు వాళ్ళు స్వాధిష్టాన చక్రంలో లింకప్ అయి ఉన్నారు, స్వాధిష్టాన చక్రంలోనే ఉన్నారు వారు అని చెప్పి అర్థం. పెయిన్ అండ్ సఫరింగ్తో ఉంటారు వాళ్ళు పూర్తి స్థాయిలో. ఓకే. ఇది మీ పొత్తి కడుపు కింద ఉంటుంది, అంటే మీ ప్రత్యుత్పత్తి అవయవాలకి ఇంకా పైన ఉంటుందన్నమాట. ఇది కూడా మీ యొక్క ప్రత్యుత్పత్తి అవయవాలతో లింకప్ అయి ఉంటుంది. రైట్ మాస్టర్. పెయిన్ అండ్ సఫరింగ్తో ఎవరైతే కంటిన్యూస్గా బాధపడుతున్నారో వారు స్వాధిష్టాన చక్రంలో ఉన్నట్లు. మీ దగ్గర నోట్స్ ఉంటే మీరు రాసుకోండి. 1 అన్న దగ్గర సెక్సువాలిటీ అండ్ సర్వైవల్, సెకండ్ అని రాసుకొని పెయిన్ అండ్ సఫరింగ్. సో ఈ ప్రత్యుత్పత్తి ఆర్గాన్స్ 1, 2కి లింకప్ అయి ఉంటాయి కదా. ఆ తర్వాత మనం చూసుకుంటే నెంబర్ 3 మీ నాభి ప్రాంతం. అంటే మీ జీర్ణాశయము, ఇక జీర్ణాశయం ఎక్కడైతే ఉంటుందో జీర్ణాశయం ఉన్నటువంటి ప్రాంతము మీ నాభి ప్రాంతము. మీ నాభి ప్రాంతంలో మణిపూరక చక్రం ఉంటుంది, సోలార్ ఫ్లెక్సస్ అని కూడా అంటాము. దీనికి లింకప్ మీ జీర్ణాశయము, మీ ప్యాంక్రియాసిస్ ఉంటుంది. మణిపూరక చక్రంతో లింకప్ అయి ఉంటుంది మీ ప్యాంక్రియాసిస్ అంటే ఇప్పుడు షుగర్ అనేటువంటి ఒకటి, షుగర్ డిసీజ్ కూడా కాదండి, ఒక స్థితి అంతే. అది కూడా షుగర్ ఒక డిసీజ్ కాదు, ఇట్స్ ఎ స్టేట్ అనమాట. ఆ షుగర్ అనేటువంటి స్థితితో బాధపడే వాళ్ళు మణిపూరక చక్రము సరిగ్గా యాక్టివేషన్లోకి లేకపోవడం వల్ల సంభవించేటువంటిది వస్తుంది. ప్యాంక్రియాసిస్ మనకి దాంట్లో కూడా వస్తుంది. ఓకే. ప్లస్ ప్యాంక్రియాసిస్ మాత్రమే కాదండి, లివర్ కూడా మణిపూరక చక్రంతోనే లింకప్లో ఉంటుంది. లివర్ కిందే ఉంటుంది ప్యాంక్రియాసిస్. లివర్ కూడా మనకి మణిపూరక చక్రం యొక్క ఆధీనంలోనే ఉంటుంది. లివర్ కూడా వన్ ఆఫ్ ద గ్లాండ్.
ఓకే. సో, మన జీర్ణ ప్రక్రియకు సంబంధించినటువంటి క్లోమము, కాలేయము ఇవి కూడా మణిపూరక చక్రంలో ఉంటాయి. మరి ఎవరు మణిపూరక చక్రంలోనే ఉంటారు అంటే, మీకిక్కడ చెప్తారు రామ్తా చాలా పర్ఫెక్ట్‌గా. దిస్ ఈజ్ కాన్షియస్ అవేర్‌నెస్. కాన్షియస్ అవేర్‌నెస్. రెండోదేమో సోషల్ కాన్షియస్‌నెస్. ఫస్ట్‌దొచ్చేసి ఏమో మనం ఏమంటామంటే సబ్‌కాన్షియస్‌నెస్. ఫస్ట్ సీలు సబ్‌కాన్షియస్‌నెస్, సెకండ్ సీల్ సోషల్ కాన్షియస్‌నెస్. ఇప్పుడు ఈ థర్డ్ సీల్ వచ్చేసి కాన్షియస్‌నెస్ అవేర్‌నెస్. అంటే నీలో ఉన్నటువంటి చైతన్యాన్ని నువ్వు అప్పుడప్పుడే గుర్తించడం ప్రారంభిస్తావు. నువ్వు చైతన్య స్వరూపుడివి అన్న సంగతి నువ్వు అప్పుడప్పుడే గుర్తించడం ప్రారంభిస్తున్నటువంటి స్థితి నీ మణిపూరక స్థితి. అయితే ఈ మణిపూరక స్థితి ఎలా ఉంటుందంటే మాస్టర్స్, ద పవర్ అండ్ కంట్రోల్. ఈ మణిపూరక స్థితిలో ఉన్న వాళ్ళకి అధికారం కావాలి. అధికారం. ఎవరైతే అధికారం మీద ఆశ ఉంటుందో, అధికారమే కావాలి, అందరి మీద అధికారం చెలాయించాలి అన్నటువంటి తపనతో ఉంటారో, అండ్ కంట్రోల్, అందరినీ కంట్రోల్ చేయాలి, నేను చెప్పిందే అంతా వినాలి, అందరూ నా ఆధీనంలో ఉండాలి, నా కంట్రోల్లో ఉండాలి. అది ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతుంది, సమాజం దాకా వెళ్తుంది. ఇంట్లో కూడా భర్త భార్యతోటి భార్య నా కంట్రోల్లోనే ఉండాలి అని చెప్పి భార్య మీద అధికారం చెలాయించే భర్త కూడా ఇంకా మణిపూరకంలోనే ఉన్నట్లు. అది ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ దేశ ప్రజలందరూ నా కంట్రోల్లోనే ఉండాలి అని భావించే రాజకీయ నాయకులు కూడా దాంట్లోకే వస్తారు. ఆ పవర్ అండ్ కంట్రోల్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మాస్టర్స్, ఆధ్యాత్మిక గురువులలో నిస్వార్థంతో పనిచేసే గురువులు చాలామంది ఉంటారు. కానీ కొద్దిమంది గురువులు ఉంటారు, శిష్యులంతా తమ కంట్రోల్లో ఉండాలనుకుంటారు. ఆధ్యాత్మిక గురువులు కూడా వారు ఎవేకనింగ్ అయినా కూడా ఇంకా ఒక్కొక్కసారి వారు ఇంకా ఈ మణిపూరకానికి వస్తూనే ఉంటారు. అందుకే మీరు చాలామంది ఒక్కసారి మీరు అలా కళ్ళు మూసుకొని మన ఆధ్యాత్మిక గురువులు ఎవరున్నారు, వారు శిష్యులకి బోధించేటువంటి సారం ఏంటి, సారాంశం ఏంటి, వాళ్ళు శిష్యుల్ని శిష్యుల్లాగానే ఉంచాలనుకున్నారా, శిష్యుల్ని గురువుల్లాగా చేయాలనుకున్నారా? శిష్యుల్ని గురువుల్లాగా చేయాలనుకునే వాళ్ళు నిస్వార్థపరులు. వాళ్ళు ఆ కంట్రోల్ వాళ్ళే తీసేసుకున్నారు శిష్యుల మీద. ఇప్పుడు శిష్యుడికి సబ్జెక్ట్ ఏం చెప్పకుండా నువ్వు శిష్యుల్లాగానే ఉండు, నేను చెప్తాను నువ్వు విను, నువ్వు ఎవరికీ చెప్పొద్దు, నువ్వు ఎప్పటికీ శిష్యుడివే, నువ్వు ఎప్పటికీ ఈ ఆధ్యాత్మిక సంస్థలో నువ్వు సేవ చేసుకుంటూ బతకాల్సిందే అని చెప్పేవాళ్ళు కంట్రోల్లో ఉన్నట్లు. నేను చూశాను కొన్ని, నేను సంస్థల పేర్లు నేను చెప్పను, కానీ అక్కడ కంట్రోల్ నేను చూస్తాను. ఒక్కరే సుప్రీం ఉంటారు, జ్ఞానం చెప్పినా వాళ్ళే చెప్తారు, లేదా వాళ్ళకు 5-6 ఏర్పాటు చేసుకుంటారు, జ్ఞానం చెప్పినా వాళ్ళతోనే చెప్పిస్తారు. ఇక వేరే వాళ్ళు వచ్చి వినేవాళ్ళు చెప్పడం అంటూ ఉండదు. ఇంకా మనం చూసినటువంటి మనలాంటి సంస్థలు ఉన్నాయి. మొదటి రోజు వచ్చి ధ్యానంలో కూర్చుంటే ధ్యానంలో అనుభవాలు రెండో రోజు మనం చెప్పొచ్చు యాజ్ ఎ గురువుగా. సో ఎంత పెద్ద ఆధ్యాత్మికవేత్త అయినా కూడా ఒక్కొక్కసారి ఆ మణిపూరక చక్రంలోకి వస్తుంటారు. అధికారం చెలాయించాలి, కంట్రోల్లో ఉంచాలి. ఆ పవర్ కాన్షియస్నెస్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఆ పవర్లో ఎంతసేపు నాకు ఐ వాంట్ ద పవర్. ఈ పవర్ చాలా వాటిలో ఉంటుందండి. ఈ పవర్ అనేది ఎంత ఉంటుందంటే ఈవెన్ మీరు ఏ ఫీల్డ్ అయినా మీరు చూడండి, ఆ పవర్ కంట్రోల్ కంపల్సరీ ఉంటుంది. ఏ ఫీల్డ్ అయినా చూడండి. ఈవెన్ మీరు మనందరికీ తెలిసిన సినిమా ఫీల్డ్ చూసినా కూడా ఫీల్డ్ మొత్తం నా హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి అనే ఆ పవర్ కంట్రోల్ ఉంటుంది. ఒక బుక్ రైటింగ్లో చూసినా కూడా ఆథర్స్లో కూడా పవర్ కంట్రోల్, స్టీరింగ్ నా చేతిలోనే ఉండాలి, పవర్ కంట్రోల్ అని చెప్పి ఉంటుంది. ఎవరిని చూసినా కూడా పవర్ కంట్రోల్లోనే ఉంది. అందుకనే ఆధ్యాత్మికతలో అనాహత చక్రానికి చాలామంది వెళ్ళలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఆ పవర్ కంట్రోల్ వాళ్ళని అక్కడే ఆపేస్తుంది. ఇక అది దాటి పైకి వెళ్ళితే తప్ప మీకు ఆధ్యాత్మికతలో మీకు ముక్తి అనేది లభించదు. ఆధ్యాత్మికతలో ఎవల్యూషన్ ప్రాసెస్ అనేది మీకు సంభవించదు. ఆ పవర్ అండ్ కంట్రోల్ అంత స్ట్రాంగ్గా 3 దగ్గరే మిమ్మల్ని అదిమి పెడుతూ ఉంటుంది, పైకి వెళ్ళనివ్వకుండా. ఆ 3 దగ్గరే, మీ మణిపూరకం దగ్గరే ఆపుతూ ఉంటుంది. అలా ఎక్కువ పవరు, ఎక్కువ కంట్రోల్, కుటుంబంలో కూడా ఎక్కువ కంట్రోల్, భార్యాభర్త కూడా ఎక్కువ కంట్రోల్ చూపించే వాళ్ళలో ఆ స్థితిలో మీకు ప్యాంక్రియాసిస్ డిఫికల్టీ కానీ, లివర్కి సంబంధించిన డిసీజెస్ కానీ ఉంటాయి. లివర్కి సంబంధించిన డిసీజెస్ కానీ, ప్యాంక్రియాస్ సంబంధించిన ఆ షుగర్ లాంటి డిసీజెస్ కానీ, ఓవర్ కంట్రోల్తో ఉన్నవారు, పక్కవాడిని కంట్రోల్ చేయాలి అన్న ఆలోచనలు ఎక్కువగా ఉన్న వారికి
అంటే వారికి అసూయ అనమాట. అంటే పక్కవాడు తనకంటే పైకి వెళ్తే చూసి తను తట్టుకోలేడు. అలాంటి అసూయతో ఉన్నవాడే పక్కవాడిని కంట్రోల్ చేయాలని చూస్తాడు. ఇలా ఉన్నవారికి లివర్ సంబంధించినటువంటి డిసీజెస్ మీకు బై బర్త్ పుట్టుకతో వచ్చినవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు షుగర్ ఉంది, కొంతమందికి డయాబెటీస్ 1 ఉంటుంది, ఇక 2 ఉంటుంది. కొంత పుట్టుకతో వస్తుంది, కాలం గడుస్తున్న కొద్దీ వస్తుంది. పుట్టుకతో వచ్చేదానికి మనం ఏంటంటే లైఫ్ డిజైన్ ద్వారా వస్తాం కాబట్టి కొన్ని పుట్టుకతో వస్తాయి. కానీ జీవిస్తూ ఉన్నప్పుడు వచ్చినవి మాత్రం ఇలా ఈ చక్రంలో సరి అయిన ఆలోచన విధానం లేకపోవడం వల్ల వస్తుంది. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే మాస్టర్స్, ద టైరానీ అండ్ విక్టిమైజేషన్ కూడా ఉంటుంది ఇక్కడ. అందుకే మన థాట్స్ గురించి మనం బాగా అర్థం చేసుకోవాలి. 99% స్పిరిచువల్ పాత్లో వెళ్ళాలి అనుకొని వెళ్ళలేక అక్కడే ఆగిపోయిన వాళ్ళు ఈ థర్డ్ సీల్లో ఆగిపోతారు. ద టైరానీ అండ్ విక్టిమైజేషన్. ఇంకా టైరానీ అంటే ఏంటంటే ఆ అబద్ధాలు ప్రచారం చేయడం, అపోహలు ప్రచారం చేయడం, అబద్ధాలు అపోహలతో జీవిస్తూ ఉండడము, సరి అయిన సత్యం తెలుసుకునేలా చేయకపోవడం. కొంతమంది ఎట్లా ఉంటారంటే ఒక పుస్తకం చదివితే పక్కన వాడికి మంచి నాలెడ్జ్ వస్తుంది అనుకుంటే ఆ బుక్ ఇవ్వరు. ఏముంది ఆ బుక్లో ఏం లేదంటారు. చూశాను నేను కూడా చాలామందిని. ఏముంది ఆ పుస్తకంలో, ఆ పుస్తకంలో ఏం లేదు, ఇంకో పుస్తకం నువ్వు చదువుకో అంటారు. కానీ ఆ పుస్తకంలో చాలా ఉంటుంది. కానీ ఆ పుస్తకాన్ని వాడు చదివి తనకు కూడా నాలెడ్జ్ వస్తే మరి తను చెప్పిందని వినడుగా. అందుకే ఓషో ఏమంటాడు తెలుసా? ఓషో గ్రేటెస్ట్ స్టేట్మెంట్ ఉంటుందండి. ఏ మతమైనా కూడా తన మతస్థులు ఇంటెలిజెంట్స్గా, ద వైజ్ పీపుల్గా ఉండాలని కోరుకోదంట. ఏ మతమైనా తన మతస్థులు ద వైజ్ పీపుల్, ఆ తెలివిగల్ల వారుగా ఉండాలి అని ఏ మతమైనా కోరుకోదు. ఒకవేళ మతస్థులు ఆ తెలివిగల్ల వారుగా ఉంటే మతాచార్యుడు చెప్పేది ఎందుకు వింటారు? వినరు కదా. మతాచార్యుడు చెప్పింది వాళ్ళు వినరు కాబట్టి వాళ్ళని అంత వైజ్గా ఎదగనివ్వకుండా కొద్దిగా మళ్ళీ చెప్తూ ఉంటారు. అసలు ఆ తెలివి ఇవ్వకుండా మళ్ళీ ఇక్కడ ఏం చెప్పట్లేదంటారు. మొత్తం చెప్పరు, కొద్దిగా అంటే ఏదో చెప్తున్నట్టుగా కొంచెం చెప్పి కొద్దిగా వైజ్నెస్ ఇస్తారు, పూర్తిగా వాళ్ళని చెప్పనివ్వరు. సేమ్ అలాగేనండి. ఇప్పుడు మన కమ్యూనిస్టులు ఉంటారు కదా, పేదవారు ధనికులుగా మార్చాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్ ఉంటుంది. అందుకే కమ్యూనిజం బతకాలి అంటే పేదవాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళుగానే ఉంచుతారు. వాళ్ళు పేదవాళ్ళు జనరల్గా సమానత్వంలోకి వెళ్తే కమ్యూనిజం ఇక ఉండదు. అందుకని వాళ్ళు అట్లాగే ఉంచుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈవెన్ కమ్యూనిస్ట్ దే ఆర్ ఆల్సో బిలాంగింగ్ టు మణిపూరక చక్ర. మణిపూరక చక్రాకి వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఉన్నవాడు అక్కడే ఉండాలి. ఆ టైరానీ, ఆ కుట్రలు, మీ కరెక్ట్గా పదం వాళ్ళంటే కుట్ర కుతంత్రం. ఈ కుట్రలు కుతంత్రాలు ఒక సంస్థ ముందుకు పోతున్నా దాన్ని ఎదగనివ్వద్దు అని చెప్పి పక్క సంస్థ వాళ్ళు చేసేది కూడా కుట్రల కిందకే వస్తాయి, మణిపూరక చక్రం కిందకే వస్తుంది. అండ్ మణిపూరక చక్రంలో ఉన్నటువంటి ఇంకోటి ఏంటంటే విక్టిమైజేషన్ ఉంటుందండి. ఈ విక్టిమైజేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా లివర్కి సంబంధించిన డిసీజెస్ ఎక్కువ వస్తుంటాయి. విక్టిమైజేషన్ అంటే ఏంటంటే ఎప్పుడు తనకి ఏది చెడ్డ పని జరిగినా కూడా అవతలి వాళ్ళని బాధ్యులుగా చేయడం. చూసావా, నాకు నీ వల్ల ఇలా అయింది, వాళ్ళు చేయడం వల్లే నేను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నా, వాళ్ళ వల్లే నేను ఇక్కడ ఉన్నా, నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం వాళ్ళే అని చెప్పి ఎప్పుడు కూడా పక్కవారిని, ఎదుటివారిని ఆ తిట్టిపోసే మనస్తత్వం, నువ్వున్న ప్రతి స్థితికి వాళ్ళనే కారణంగా చూపించేటువంటి మనస్తత్వం విక్టిమైజేషన్, అపరాధ భావన అని చెప్పి కూడా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనల్ని ఇక్కడ మీకు 2 ఉంటాయి మాస్టర్స్. అపరాధ భావన అని చెప్పి ఉంటే మనల్ని మనం తిట్టుకుంటూ ఉంటాం. అబ్బా నేను ఉట్టి వేస్ట్, నేను చాలా గ్రేట్ అనుకోవడం కూడా మణిపూరకంలోనే ఉంటుంది, నేను చాలా వేస్ట్ అనుకోవడం కూడా మణిపూరకంలోనే ఉంటుంది. 2 డేంజరే. నేను ఎందుకు పనికిరాను, నా వల్ల ఏది చేత కాదు, నేను ఏ పని చేయలేకపోతున్నా, ఇది స్టూడెంట్స్లో ఉంటుంది. నేను ఏ ఎగ్జామ్ పాస్ కాలేకపోతున్నా, ఎంత చదివినా కూడా నాకు అసలు ఏమీ రావట్లేదు అని చెప్పినటువంటి అపరాధ భావన, తన మీద తాను నిందలేసుకోవడం, తనల్ని తాను తక్కువ చేసుకోవడం, లేదా అవతలి వారి మీద తప్పు నెట్టేయడం. ఈ తప్పు నెట్టేయడం, తప్పు తన మీద వేసుకొని మొత్తం ఎప్పుడు కుంగిపోతూ నేను ఇప్పుడు ఇంతే, నా వల్ల ఏం చేత కాదు, నేను ఏం చేయలేను, నా బతుకింతే, నా జీవితం ఇంతే, నేను ఇట్లా బతకాల్సిందే, నేను ఇట్లా చావాల్సిందే, ఇలాంటి మాటలు మాట్లాడేదంతా కూడా మణిపూరకానికి సంబంధించిన వాళ్ళు. వీరికి జీర్ణాశయం సంబంధించిన అల్సర్స్ అవి ఎక్కువ వస్తుంటాయి. అపరాధ భావనతో బాధపడే వాళ్ళకి జీర్ణాశయానికి సంబంధించినటువంటి అల్సర్స్ అంటారు చూసారా, అల్సర్స్, ఆమ్లం ఎక్కువగా ఊరుతూ ఉంటుంది.
ఈ ఆమ్లం ఆమ్లం అసలు ఎక్కువగా ఊడుతూ ఉంటుంది. జనరల్‌గా ఏందంటే మన కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. మనం తిన్న ఆహారాన్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మొత్తం చేసేస్తుంది. పచనం చేస్తుంది. కానీ ఏమవుతుందంటే యాసిడ్ ఉత్పత్తి ఎక్కువైపోతుంది. నువ్వు తిన్న ఆహారాన్ని జీర్ణం చేసిన తర్వాత కూడా ఇంకా ఉంటుంది అక్కడ యాసిడ్. మరప్పుడు ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్‌కి ఏం వర్క్ ఉంటుంది? నీ జీర్ణాశయాన్నే మింగుకుంటూ వెళ్తా ఉంటది. అట్లా పుండ్లు ఏర్పడతాయి. జీర్ణాశయపు లేయర్ మొత్తాన్ని తింటా ఉంటుందది. అది రిలీజ్ అయినప్పుడు నువ్వు దానికి ఫుడ్ పెడితే ఓకే హ్యాపీ. అయితే ఇక్కడ ఇబ్బంది ఏందంటే మాస్టర్స్, ఎక్కువగా నువ్వు తిన్న ఫుడ్ కంటే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటుంది ఆమ్లం. చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. నువ్వు ఎంత తిన్నా కూడా దాన్ని అరిగించిన ఆ తరువాత ఇంకా మిగిలిపోయి ఉంటుంది అక్కడ అది నీ జీర్ణాశయపు గోడలు తింటూ ఉంటుంది. అల్సర్స్ అనేవి వస్తాయి. స్టూడెంట్ లైఫ్‌లో చాలామందికి అల్సర్స్ వస్తుంటాయి. స్టూడెంట్ లైఫ్‌లో ఎక్కువ మందికి వస్తాయి. ఎందుకంటే జనరల్‌గా ఏమంటారంటే హాస్టల్ ఫుడ్ పడక అల్సర్స్ వస్తుంటాయి అంటారు. కానీ హాస్టల్ ఫుడ్ కాదండి. నేను చాలామంది చూసాను. కార్పొరేట్ కాలేజీ హాస్టల్లో చదువుకునే చాలామంది పిల్లలకి అల్సర్స్ వస్తుంటాయి. జీర్ణాశయంలో అల్సర్స్ వస్తాయి. వాళ్ళు ఏమనుకుంటారు, హాస్టల్ సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదేమో, మిర్చి కారం ఎక్కువ వేసారేమో కాబట్టి వస్తున్నాయి అనుకుంటారు. కాదు, అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా హాస్టల్లో చదివే పిల్లలకి కార్పొరేట్ కాలేజెస్లో హాస్టల్లో ఉండి చదివే వాళ్ళకి మీ కాంపిటీషన్ చాలా ఉంటుంది. హాస్టల్లో ఏంటంటే వీళ్ళని కూర్చోబెట్టి స్టడీ అవర్స్ అని అవన్నీ ఇవన్నీ రబ్ చేస్తూ ఉంటారు, రుద్దుతూ ఉన్నప్పుడు వీరికి సరి అయిన మార్కులు రాకపోవడం వల్ల వాళ్ళు ఒక సెల్ఫ్గా పిటీనెస్లోకి వెళ్ళిపోతారు. ఏంటి నాకు రావట్లేదు, మా అమ్మ నాన్న నా కోసం లక్షలు ఖర్చు పెట్టుకొని నన్ను చదివిస్తున్నారే, నాకేం మార్క్స్ రావట్లేదు, ఏంటి అని చెప్పి ఆ అపరాధ భావనకి లోనయ్యి దానికి తోడు ఈ జీర్ణాశయంలో అల్సర్స్ రావడం వల్ల ఒక రకమైనటువంటి ఒక ప్యానిక్ స్టేట్లోకి వెళ్ళి ఈవెన్ సూసైడ్స్ కూడా వాళ్ళు చేసుకునే వాళ్ళకి మనం చూస్తున్నాం కొద్దిమందిని మనం. ఆ స్ట్రెస్ ప్రెషర్ తట్టుకోలేక, ఆ స్ట్రెస్ ప్రెషర్ అనేది అపరాధ భావం నుంచి వస్తుంది. అదే కనుక దాన్ని తీసుకునే విధంగా దాన్ని తీసుకొని దాని యొక్క రెమెడీస్ పైన దృష్టి పెడితే ఆ సంఘటనలు అనేవి ఏమీ జరగవు. ఈరోజు మాస్టర్స్ ఎంతో అసలు మనం డ్రాప్అవుట్స్ అంటాం కదా. మన డ్రాప్అవుట్స్ అంటే ఏంది? స్కూల్కి వెళ్తావు, స్కూల్ నచ్చాక నువ్వు వచ్చేస్తావు, వాళ్ళు మన స్కూల్ లెవెల్లో డ్రాప్అవుట్స్ అంటావు. దానికి అంతకుముందు కారణాలు ఏముండేయంటే, మనకి ఇక పిల్లవాడికి ఇంటి దగ్గర ఆదాయం ఏం లేకపోవడం వల్ల వాళ్ళ అమ్మా నాన్న నువ్వు వ్యవసాయానికో, నువ్వు పనికో, నువ్వు కూలికో పో అని చెప్పన్నట్టుగా డ్రాప్అవుట్స్ లెక్క ఉండేవి. ఇప్పుడు మొన్న ఒక సర్వే వచ్చింది, నేను మొన్నే చూశాను నేను పేపర్లో. ఐఐటీస్, ఐఐఎమ్స్ అంటే టాప్ మోస్ట్ బిజినెస్ కాలేజెస్, టాప్ మోస్ట్ ఐఐటి కాలేజెస్లో కూడా డ్రాప్అవుట్స్ ఉంటున్నాయంట. కష్టపడి సీట్ కొడుతున్నారు, జాయిన్ అవుతున్నారు, ప్రెషర్ తట్టుకోలేక వెనక్కి వచ్చేస్తున్నారు, డ్రాప్అవుట్స్ ఉంటున్నాయి. కానీ సరి అయిన స్పిరిచువల్ ఫీడింగ్ కనుక వాళ్ళకి ఇస్తే వాళ్ళలో ఆ సెల్ఫ్ పిటీనెస్, గిల్టీ కాన్షియస్నెస్, విక్టిమైజేషన్ అనేది దూరమైపోతుంది. అది దూరమైపోయినప్పుడు వారు ఏ పరిస్థితినైనా కూడా రిసీవ్ చేసుకొని దాన్ని ఎదుర్కోగల కెపాసిటీ ఆ పిల్లల్లో ఉంటుంది. ఇప్పటి పిల్లలు మొత్తం రబ్బర్ బొమ్మలే, అంతా గాజు బొమ్మలే. మనం చదువుకున్నప్పుడు ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని మోకాలు దెబ్బలు తిన్నా, ఎన్నిసార్లు కొట్టినా కూడా తట్టుకొని ఓర్చుకొని దాని పాఠాలు నేర్చుకొని మళ్ళీ ఎదిగొచ్చిన వాళ్ళం. అంటే నేను అలానే అనట్లేదు. గవర్నమెంట్ స్కూల్స్లో అప్పటి స్టడీ గురించి నేను చెప్తా ఉన్నాను. అప్పుడు ఒక్క క్లాస్లో 100 మంది 200 మంది ఉంటే, ఒక్కడే ఆ పంతులు ఉంటే కర్ర పట్టుకొని కొట్టేవాడు. ఏం నేర్చుకున్నాము, ఏం చదువుకున్నామో కానీ అపరాధ భావన ఉండకపోయేదండి. ఆ కాలంలో అయితే మాత్రం ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ అయితే గిల్టీనెస్ ఉండకపోయేది. ఎలాగోలాగా మొండిగా వచ్చేసేవాళ్ళం అనమాట. ఇదంతా కూడా మణిపూరక చక్రంలో కేంద్రీకృతమై ఉంటుంది మై ఫ్రెండ్స్. ఇదంతా మణిపూరక చక్రానికి సంబంధించింది. ఆ మణిపూరక చక్రానికి సంబంధించి అందుకే మీరు క్లాసెస్ చెప్పడం కోసం మీరు వెళ్తూనే ఉంటారు. మీరు స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తూనే ఉంటారు. అక్కడ వాళ్ళకి మీరు మెడిటేషన్ నేర్పించడంతో పాటుగా ఈ సబ్జెక్ట్ అంతా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ ఏం చెప్పమాకండి. కాకపోతే వాళ్ళ మణిపూరక చక్రాన్ని కొద్దిగా క్లీన్ చేసే మెడిటేషన్లో కొద్దిగా మీరు చేయించగలిగితే ఇంకా వాళ్ళకి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అంటే స్కూల్ స్టూడెంట్స్కి అవసరం లేదు. మీరు కాలేజెస్కి, ఇంజనీరింగ్ కాలేజెస్కి, ఎంబీఏ కాలేజెస్కి మెడిటేషన్ చెప్పడం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈ చక్రం గురించి ఇదంతా ఏం వద్దు. వాళ్ళకి సింపుల్గా జనరల్గా ఇట్లా గిల్టీ కాన్షియస్నెస్ వద్దు, విక్టిమైజేషన్ వద్దు అని చెప్పి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మణిపూరకాన్ని మనం క్లీన్ చేయించవచ్చు. మనం ఒక మెడిటేషన్లో కూర్చోబెట్టి అదొకటి చేస్తే మీరు వాళ్ళకి చాలా 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 సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ఇది మనకి మణిపూరక చక్రం గురించి మాస్టర్స్, నాభి ప్రాంతంలో ఉన్నటువంటి చక్రం. ఓకే, దీని గురించి మీకు అవగాహన వచ్చింది అనుకుంటాను. సో మీరు ఎప్పుడైనా ఈ లక్షణాలు
మీరు పక్క వాళ్ళకి ఇది నాకు ఉంది అని చెప్పకున్నా పర్లేదు, కానీ మీకు తెలుస్తాయి కదా ఇవి ఉన్నాయి లేదా అనేది. ఇప్పుడు మన గురించి మనకంటే ఎక్కువ ఎవరికి ఏం తెలీదు. మనం బయట ఒకటి చూపిస్తాం, మన లోపల ఒకటి ఉంటాం. అందుకే ఎప్పుడు కూడా ప్రతి మనిషి కూడా 3 రకాలుగా ఉంటాడండి. 3 ఫేసెస్ ఉంటాయి. ప్రతి మనిషికి 3 ఫేసెస్ ఉంటాయి. ఒక ఫేస్ ఏమో తన కుటుంబానికి చూపిస్తాడు, అంటే కుటుంబ సభ్యులకి, అంటే ఎక్కువ తమ రిలేటివ్స్కి. ఒక ఫేస్ తమ రిలేటివ్స్కి చూపిస్తాడు, తాను ఎక్కడ ఉద్యోగం చేస్తాడో, ఎక్కడ వృత్తి చేస్తాడో అక్కడ చూపిస్తాడు ఒక ఫేస్. ఆ ఫేస్ వేరు. సెకండ్ ఫేస్ ఉంటుంది. ఈ సెకండ్ ఫేస్ని పిల్లలకు కూడా ఏం చూపించరు, భార్యలకు కూడా ఏం చూపించరు, ఆత్మీయులకు చూపిస్తారు, స్నేహితులకు చూపిస్తారు సెకండ్ ఫేస్ని. థర్డ్ ఫేస్ని చూసారా, అది అసలైన ఫేస్. అది మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మనకు కనబడే మన ఫేస్, అది అసలైన ఫేస్. అసలు మనం ఎవరమో అది మనం చూసుకొని రాసుకోగలగాలి మాస్టర్స్. ఏంటంటే మనం ఏకాంతంగా కూర్చున్నప్పుడు, అట్లా కళ్ళు మూసుకున్నప్పుడు, మన గురించి మనం ఆలోచించుకున్నప్పుడు, ఏంది నాలో ఈ లక్షణం ఉందే, లేదులే ఏం కాదు, ఎవరికి ఏం తెలియదుగా అని అనుకోవద్దు. ఎవరికి ఏం తెలియదుగా అంటే ఈ లక్షణం నాలో ఉన్నట్టు ఎవరికి ఏం తెలియదుగా, కాబట్టి దీన్ని నేను అట్లే ఉంచేసుకుంటా అని మాత్రం అనుకోవద్దు. దాన్ని రాసుకొని దాని వల్ల మీకు ఎప్పటికైనా మీ చైతన్య స్థాయిలో ప్రమాదం పొంచి ఉంది అనుకున్నప్పుడు దాన్ని మెడిటేషన్లో మీరు తీసుకోవడం మంచిది. సో మనం తీసుకునే మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది అంటే, మన కామన్ సర్వైవల్ సెక్సువాలిటీ అనేది మానవుడిగా జన్మ ఎత్తినాం కాబట్టి అతి కాకుండా మితంగా ఉండేలా మనం చూసుకోవచ్చు. 1 ఓకే. నెంబర్ 2 కూడా ఇంకా పర్లేదు, కొద్దిగా ఓకే. నెంబర్ 3లోనే మీరు క్లీనింగ్ ప్రాసెస్ అనేది కానీ నెంబర్ 3నే మీరు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నెంబర్ 3లో ఏమేమి మీలో ఉన్నాయి ఇది మనం తీసేసుకోవాలి చిన్నగా. ఒకేసారి కాదు, ఒకే రాత్రిలో సాధ్యం కాదు, ఒకే సిట్టింగ్లో సాధ్యం కాదు. అవును మాస్టర్స్, ఈరోజు మార్నింగ్ 3 అవర్స్ మెడిటేషన్లో కూర్చున్నారు కదా, 3 అవర్స్ కంటిన్యూగా ఎంతమంది కూర్చున్నారు? 3 అవర్స్ కంటిన్యూగా అంటే కళ్ళు తెరవకుండా మార్నింగ్ 3 అవర్స్ కంటిన్యూగా. ఓకే, వెరీ గుడ్. పోనీ ఆ బ్రేక్ ఇచ్చి లేవకుండా ఎంతమంది కూర్చున్నారు? అంటే మీరు లేవలేదు కానీ మీ కళ్ళు ఓపెన్ చేశారు, కొంచెం మంచినీళ్ళు తాగారు, మళ్ళీ కూర్చున్నారు. చూన్నావా? ఓకే. ఎందుకంటే ముందు ఆసన సిద్ధి, మనకు 3 అవర్స్ మెడిటేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మనం చెప్పుకున్నట్టుగా ఆధ్యాత్మికతలో పురోగతి సాధించాలన్నా, భౌతిక జీవితంలో పురోగతి సాధించాలన్నా, దేంట్లో మనం ముందంజలో ఉండాలి అన్న 3 అవర్స్ కంటిన్యూ మెడిటేషన్ అనేది చాలా చాలా ముఖ్యం. అందుకే ఆసన సిద్ధి అలవాటు చేసుకోండి. 3 గంటలు అంటే మీరు కూర్చున్నారు, మీ కాళ్ళు నెబ్బుడుతున్నాయి, ఏదో అవుతుంది, మంచిలు తాగాలనిపిస్తుంది, ఓకే, కళ్ళు ఓపెన్ చేసి కొద్దిగా మంచిలు తాగండి, కానీ లేవమాకండి. లేవకుండా 3 గంటలు ఒకే స్థలంలో కూర్చోవడం అలవాటు చేసుకోండి ముందు. అని ఆసన సిద్ధి అంటాం మనం. ఆసన సిద్ధి రావాలి మనకు ఫస్ట్ 3 అవర్స్. అంటే కాళ్ళు డొప్పులు వస్తే కొంచెం మీరు సాపుకోండి, మీ కాళ్ళు ఏం కాదు, కానీ ఉన్న స్థలంలోంచి లేవకుండా ఉండేలా చూసుకోండి. కొంచెం కళ్ళు తెరవండి, నీళ్ళు తాగండి, కొంచెం అటు చూడండి, ఒక బుక్ అన్న పట్టుకోండి. ఆసన సిద్ధి వచ్చిన తర్వాత ధ్యానంలో మీరు కంటిన్యూస్గా ఉండేలాగా మీరు చూసుకోండి. ఓకేనా మాస్టర్స్? యోగిక్ ప్రాసెస్ వల్ల ఏంటంటే మీ శరీరంలో మీ కదలికలు ఏర్పడతాయి, మీ శరీరం ఫ్రీగా మూవ్ అవుతుంది, ఈజీగా మూవ్ అవుతుంది. శరీరం ఈజీగా మూవ్ అయినప్పుడు ఏమైందంటే ఎనర్జీ ఈజీగా మీకు పైకి కిందకి మూవింగ్లో ఉంటుంది. ఎనర్జీ పైకి కిందకి ఈజీగా మూవింగ్లో ఉండడం వల్ల మీకు రిలాక్సేషన్గా ఉంటుంది, మీకు శక్తివంతంగా ఉంటుంది, కానీ బాడీ యాక్టివ్గా ఉంటుంది. కానీ ఆ ఎనర్జీ అనేది ఆల్రెడీ మీ బాడీలో ఉన్న ఎనర్జీ, మీ చక్రాస్ రేజింగ్ వల్ల వచ్చిన అడిషనల్ ఎనర్జీ కాదది. యోగిక్ ప్రాసెస్లో కానీ యోగాసనాల్లో కానీ వచ్చేది ఆల్రెడీ మీ శరీరంలో ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి మూవింగ్ ఫ్రీ కావడం వల్ల మీరు ఎనర్జెటిక్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. నాన్ యోగికి, ఒక యోగిక్ చేసి ఆసనాలు చేసే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. కానీ మీరు గమనించండి, ఓన్లీ ఆసనాలు మాత్రమే చేసి ధ్యానం జోలికి వెళ్లకుండా కొంతమంది ఉంటారు. అలా వాళ్ళు ఎన్నో రకాల వ్యాధులతో సఫర్ కావడం నేను చూశాను. మీకు ఎందుకంటే మీ యోగాసనంలో మీ బ్రెయిన్కి ఎక్కడ అవకాశం లేదే. ఆసనాల్లో మీ బ్రెయిన్కి అవకాశం ఎక్కడ, మీ బ్రెయిన్ పార్టిసిపేషన్ ఎక్కడ? నేను ఆసనాలు ఉండదనట్లే, ఉండాలి ఆసనాలు కూడా మనం వేయాలి. బాడీ ఫిట్నెస్ కోసం ఆసనాలు వేయాలి, ఆసనాలతో పాటు ధ్యానం కూడా చేయాలి. వాళ్ళు ఎందుకు వద్దంటారంటే మాస్టర్స్, వాళ్ళు ధ్యాన స్థితిలో ఒకానొక సమయంలోకి వెళ్ళిన తరువాత ఇక అతనికి ఆసనాలు అవసరం ఉండదు.
ఆసనాలు వేసిన తర్వాత ఎట్లయితే మీ బాడీ ఫ్లెక్సిబుల్గా శక్తివంతంగా ఉంటుందో ధ్యానం ఎక్కువ చేసినా కూడా బాడీ అంతే శక్తివంతంగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇక వాళ్ళని గుర్తించే వాళ్ళు ఎవరు? అందుకే ఆ కల్ట్ అనేది ఇక ఉండదు కాబట్టి దాంతో మనం ప్రారంభిస్తాం, ఆసనాలతోనే మనం ప్రారంభిస్తాం. అవి బ్రెయిన్ ఆసనాలు కావు. అవి శీర్షాసనం వేసినప్పుడు బ్రెయిన్లోకి బ్లడ్ వెళ్తుంది. బ్రెయిన్లోకి బ్లడ్ వెళ్ళినంత మాత్రం అది ఆసనం కాదు. అసలు బ్రెయిన్కి బ్లడ్ అవసరం కూడా లేదు. బ్రెయిన్కి కావాల్సింది వాటర్. బ్రెయిన్కి బ్లడ్ అవసరం లేదు. బ్రెయిన్కి వాటర్ కావాలి కానీ ఎక్కువ అవసరం లేదు. బ్రెయిన్కి బ్లడ్ కావాలి కానీ ఎక్కువ బ్లడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కువ వెళ్ళాల్సింది ఏంటంటే బ్రెయిన్కి వాటర్. కాబట్టి అలా ధ్యానం 3 గంటలు ప్రాక్టీస్ చేయండి మాస్టర్స్. అసలు 24 hours ధ్యానం చేస్తుంటే వాడు అదృష్టవంతులు. నేను చెప్తున్నా కదా, సూపర్ అసలు అది. కొద్దిగా స్లీపింగ్ ప్రాబ్లమే కొద్దిగా వస్తుంది. 3 hours చేసినా కూడా కొద్దిగా కురకలాగా వస్తుంది, స్లీపింగ్లోకి మనం వెళ్ళిపోతాము అన్నప్పుడు మనం ఆ ఎరుకతో మనం దాన్ని సాధన చేయాలి. మనకి సాధన చేయింది ఏదైనా సాధ్యం కాదు. ఒక సాధనలోకి వెళ్ళి 3 hours, ఫస్ట్ 3 hours కూర్చోగలడం నెంబర్ 1. నెక్స్ట్ 3 hours ధ్యానంలో కూర్చోగలగడం నెంబర్ 2. ఆ ధ్యానంలో నిద్ర వచ్చినా సరే నెక్స్ట్ 3వసారి ఏం చేస్తామంటే థాట్ స్టెప్లో మనం నిద్ర రాకుండా 3 hours మనం కూర్చోగలుగుతాం ఎరుకలోకి. బెస్ట్ ఏంటంటే మార్నింగ్ పూట ఇప్పుడు నేను ధ్యానం చేయించాను కదా, నేను వాటర్ తీసుకొని ధ్యానం చేయమన్నా కదా, లెమన్ ఉంటే లెమన్ పిండుకొని మీరు ధ్యానంలో కూర్చున్నా కూడా మీకు ఆకలి అవ్వదు. నిమ్మకాయ పిండుకొని వేడి నీళ్ళలో తాగేసి ధ్యానంలో కూర్చున్నారంటే కూడా మీకు ఆకలి అవ్వదు. మీకు అలా ధ్యానం మనం అద్భుతంగా చేసుకోవచ్చు. సో 3 గంటలు ప్రాక్టీస్ చేయండి మాస్టర్స్. రామ్తా కూడా మొన్న చెప్పారు, పర్ఫెక్ట్గా చెప్పారు, 3 hours చేయాల్సిందే అని చెప్పంటారు. 3 hours సాధన మీరు అలవాటు చేసుకోండి. ఇక దానికంటే ఎక్కువ అనేది లేదు. ఒకేసారి ఒకే సిట్టింగ్లో ఇది మాత్రం మ్యాండేటరీ. తర్వాత మీకు సమయం ఎప్పుడు ఉన్నా కూడా మీరు చేసుకోండి. అయితే మార్నింగ్ 3 hours చేయడం ద బెస్ట్. మార్నింగ్ లేచి ఒక 3 గంటలు కూర్చోవడం, అంటే ఒక 4ంటికి లేచి 5, 6, 7 దాకా కూర్చోవడం ద బెస్ట్ టైం అది. పడుకునేటప్పుడు కూడా మీరు కూర్చుంటే ఒక 2 hours, 1.5 hours మీరు కూర్చోవచ్చు. ధ్యానం అనేది మీకు 1 hour ధ్యానం ఈజ్ ఈక్వల్ 4 hours నిద్ర సమానం అండి. మీకు 1 hour ధ్యానం చేశారు అంటే మీరు 4 గంటలు మీరు నిద్రపోయినట్లు లెక్క. 3 గంటలు మీరు ధ్యానం చేశారు అంటే 12 గంటలు మీ బాడీకి రెస్ట్ ఇచ్చి ఎనర్జెటిక్ ఇచ్చినట్లు లెక్క. మీరు మీ బాడీని బూస్ట్ చేసినట్లు లెక్క 3 hours మెడిటేషన్ అంటే. సో అలా చేసి మీ మణిపూరక చక్రాన్ని మీరు క్లీన్ చేసుకునే ప్రయత్నం మీరు చేయండి. నేను కూడా చేపిస్తాను ఇక్కడ. ఆ మణిపూరక చక్రంలో ఉన్నటువంటి ఉండకూడనివి ఏదైనా ఉంటే వెళ్ళిపోయేలా, రైట్. ఆ తర్వాత మనకు వస్తుందండి ఇక దివ్యత్వము, ఇంకా దైవత్వము అన్న పదాలన్నీ కూడా ఇక అక్కడి నుంచి ప్రారంభిస్తాయి. ఇదంతా కూడా మానవత్వం. ఈ మానవత్వం కూడా దివ్యత్వంలో భాగమే. ఎందుకంటే పదార్థము కూడా దైవమే కాబట్టి. ఇప్పుడు ఈ 3 చక్రాలు తక్కువ చక్రాలు, దీంట్లో ఉన్న వాళ్ళు తక్కువ వాళ్ళు, దే ఆర్ లో పీపుల్ అని కాదు అర్థం అక్కడ. నువ్వు కేవలం మొదటి చక్రంలో ఉన్నా కూడా నువ్వు దైవానివే. నువ్వు 2లో ఉన్నా కూడా నువ్వు దైవానివే. కానీ ఇంకా దానికంటే కూడా గొప్ప స్థితి ఉంది. ఆ గొప్ప స్థితికి మీరు ఎదగాలి అనేది ఇక్కడ చెప్పడం యొక్క ముఖ్య ఉద్దేశం. సో తర్వాత బ్రిడ్జ్ కాన్షియస్నెస్ అంటాం, 4వ చక్రం. ఇది బాగా డిస్టెన్స్లో ఉంటుంది. 3వ చక్రం మన నాభి దగ్గర ఉంటే 4వ చక్రం వచ్చేసి దాదాపుగా మీ జానం కంటే కూడా పైనే ఉంటుంది, మీ హృదయం దగ్గర ఉంటుంది. ఇక్కడ చాలా గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. 1కి 2కి 3కి గ్యాప్ తక్కువే ఉంటుంది. మళ్ళీ 3కి 4కి గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే వాటితో పోలిస్తే. మళ్ళీ 4, 5, 6, 7 ఓకే సైమల్టేనియస్ గ్యాప్ మెయింటైన్ చేస్తుంటాయి. కానీ 4వ చక్రం వచ్చేసండి రామ్తా అంటారు, ఇది అన్కండిషనల్ లవ్తో అసోసియేట్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ ఇప్పుడు 3వ చక్రం విజిబుల్ లైట్. ఫస్ట్ హెట్టిజన్, 2వది ఇన్ఫ్రారెడ్, 3వది విజిబుల్ లైట్ కదా. 4వది వచ్చేసి అల్ట్రా వైలెట్ బ్లూ. ఏదైతే మనం బ్లూ అంటున్నామో, బ్లూ బాడీ అంటున్నామో, బ్లూ శివ అంటున్నామో, అవతారమూర్తుల యొక్క శరీరపు రంగు మొత్తం కూడా దాదాపు నీలివర్ణాన్ని పోలి ఉండడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు 24/7 ఇంకా సదా వాళ్ళు అనాహత చక్రంలోనే ఉంటారు. సో 4వ చక్రం వచ్చేసి అనాహత చక్రం. దాంతోపాటు లింకప్ ఉన్న గ్లాండ్ థైమస్ గ్లాండ్. అయితే ఆ థైమస్ గ్లాండ్ అనేది ఇప్పుడు సింక్ అయిపోయింది అంటారు రామ్. సింక్ అయిపోయిందంటే అంతకుముందు ఈ బొటన వేలంత ఉండేదంట, ఇక్కడ దాకా ఇట్లా ఇంత ఉండేదంట థైమస్ గ్లాండ్ హార్ట్ పక్కన.
మీ అనాహత చక్రానికి అనుసంధానంగా. ఇప్పుడు ఈ గోరంత అయిపోయిందంటారు, చిన్నబడిపోయింది. ఎందుకు అంటే దానికి సంబంధించిన జ్ఞానం లేకపోవడం వల్ల. ఆ చక్రం దేనికి ఉపయోగపడుతుందో, ఆ గ్రంథి దేనికి ఉపయోగపడుతుందో అర్థం కాక ఆ థైమస్ గ్లాండ్ నుంచి స్రవించాల్సిన హార్మోన్స్ కూడా స్రవించడం ఆగిపోయాయి. ఒకానొకప్పుడు స్రవించేవి హార్మోన్స్ థైమస్ గ్లాండ్ నుంచి. ఎప్పుడు? మనిషి కొన్ని వందల సంవత్సరాల పాటు బతికి ఉన్నప్పుడు. ఒకప్పుడు మనిషి 1000 సంవత్సరాలంటే సింపుల్. 1000 అంటే సింపుల్ అనమాట. 1000 సంవత్సరాలు బతికిందంటే ఓకే, హ్యాపీ. ఇప్పుడు 100. నిన్న ఇంకొక దారుణమైన వార్త విన్నాను నేను. నిన్న ఒక సైన్స్ సంబంధించిన, నేను గూగుల్ ఓపెన్ చేసి నేను సైన్స్ సంబంధించి నేను చూస్తూ ఉంటే, భవిష్యత్తులో అబ్బాయిలు, ఎందుకు మన దాంట్లో అమ్మాయిల గురించి నేను రాయలేదు. అబ్బాయిలు అంటే పురుషులు 28 సంవత్సరాలు జీవిస్తే ఎక్కువ కాలం జీవించినట్టంట. పురుషులు 28 సంవత్సరాలు జీవిస్తే ముందు అంటే 2040, 2050 వరకు ఒక పురుషుడి యొక్క ఆయుర్దాయం 28 ఇయర్స్కి వస్తుందంట. ముందు ఒక రాశారు, ఒక సైన్స్గా జర్నల్లో రాశారు. కాబట్టి సైన్స్ ఎప్పుడు మారుతూ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు మార్చుకుంటారు. కానీ ఏదైనా ఒక ప్రమాదాన్ని అయితే శంకించారు కదా వాళ్ళు, అది థైమస్ గ్లాండ్ పూర్తిగా ఎండిపోవడం వల్లే సంభవిస్తుందండి. అదే మన కలియుగం గురించి కూడా కొన్ని చెప్పబడ్డాయి. మన కలియుగం గురించి చెప్పబడ్డటువంటి మన వీరబ్రహ్మేంద్ర స్వామి గారి లాంటి వాటిల్లో కూడా, మన కలియుగానికి సంబంధించిన వాటిల్లో అయితే ఇంకా దారుణంగా ఉంది. 18 సంవత్సరాలే ఉంది. పురుషుడు 18 సంవత్సరాలకే చనిపోతున్నాడు అంటే యుగాంతం వచ్చేసింది అని అర్థం. అంటే యుగాంతం అంటే ఎండింగ్ వచ్చింది అని చెప్పి మన శాస్త్రాల్లో చెప్పబడ్డ విషయం. సైన్స్ ఏం చెప్తుంది అంటే 28 ఇయర్స్కి ఇక ముందు జీవనం యొక్క ఆ పరిణామం తగ్గుతుంది అంటుంది. అదే సైన్స్ మళ్ళీ ఏమంటుంది, మనిషి ఎల్లకాలం జీవించేలా కూడా పరిశోధన చేసేవాళ్ళు ఉన్నారు. అటు నడుస్తుంది పరిశోధన, ఇటు వాస్తవం కూడా ఉంటుంది. మరణాన్ని జయించే ప్రక్రియ గురించి కూడా నడుస్తూనే ఉంది. సింపుల్ అండి. మరణాన్ని జయించే ప్రక్రియను కనిపెట్టాలంటే సైంటిస్టులు చేయాల్సింది ఒకటే పని. నేను కూడా మొన్న అమెరికాలో ఉన్నటువంటి మా ఫ్రెండ్, నేను ఎంఎస్సీ నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ, మా ఫ్రెండ్స్ కూడా ఒక పీడిఎఫ్ మొత్తం పూర్తి చేసి వాళ్ళు వెళ్ళున్నారు. అక్కడ థైమస్ గ్లాండ్ రీయాక్టివేషన్ చేస్తే చాలు. మన అనాహత చక్రంలో ఒక థైమస్ గ్లాండ్ ఉంది. ఒకప్పుడు పెద్దగా ఉన్న థైమస్ గ్లాండ్ ఇప్పుడు చాలా చిన్న సైజుకి వచ్చేసింది. ఆ థైమస్ గ్లాండ్ నుంచి స్రవించేటువంటి హార్మోన్స్ని ఇమ్మోర్టల్ హార్మోన్స్, యూత్ఫుల్ హార్మోన్స్ అంటారు. ఆ థైమస్ గ్లాండ్ని పునరుద్ధరించగలిగితే, అంటే మళ్ళీ దాన్ని పూర్తి స్థాయిలో యాక్టివేషన్లోనికి తీసుకొని రాగలిగితే దీర్ఘకాలం మానవుడు జీవించవచ్చు. ఆ థైమస్ గ్లాండ్ అనేది మీ అనాహత చక్రంతో లింకప్ అయి ఉంటుంది. అది అన్కండిషనల్ లవ్తో ఉంటుంది. ఎవరైతే అన్కండిషనల్ లవ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను ప్రేమించాల్సిందే, ఈ సినిమాటిక్ లవ్ కాదండి. అసలు సినిమాల్లో చెప్పబడేటువంటి లవ్ అసలు లవ్వే కాదు. వాళ్ళు దానికి వేరే పేరు వాళ్ళు పెట్టుకోవాలి. అసలు సిసమైన లవ్ అంటే, ప్రేమ అంటే ఏంటంటే, ప్రేమ అన్న పదం ఆధ్యాత్మికమైంది. ఇష్టము, వ్యామోహము ఇవన్నీ మీకు భౌతికమైనటువంటి పదాలు. ప్రేమ అన్న పదం ఆధ్యాత్మికమైనది. ప్రేమ అంటే ఆధ్యాత్మికం. ప్లస్ ప్రేమ సంభవించేది కూడా 2 ఆత్మల మధ్యలో. లవ్ అంటే, లవ్ ఈజ్ ఎ గ్లూ బిట్వీన్ సోల్ టు సోల్ అంటారు రామ్తా. ప్రేమ అనేది నీ ఆత్మని మరి ఒక ఆత్మని కలిపేటువంటి ఆ గ్లూ, అంటే ఏమంటాం మనం, ఫెవిస్టిక్ లాగా అంటు పెట్టేది ఒక బంధం, ఒక దృఢమైన బంధం. ఆత్మకి మధ్య ఏర్పడేది ప్రేమ. అదే ఆత్మ ప్రేమ, దివ్య ప్రేమ, సహస్రార ప్రేమ. భౌతిక ప్రేమ కాదు. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రేమ భౌతికపరమైన ప్రేమ. శరీరాన్ని చూసి ఇష్టపడేటువంటి ప్రేమ కాదు. 4th సీల్ అంటే అది 1st సీల్లో ఉంటుంది. మనస్సును చూసి ఇష్టపడే ప్రేమ కాదు, అది మానసికమైన ప్రేమ. 2nd సీల్లో ఉంటుంది. నీ గౌరవాన్ని చూసి ఇష్టపడేటువంటి ప్రేమ ఉంటుంది, స్వార్థ ప్రేమ అంటాం దాన్ని. అంటే వాడు ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు కాబట్టి మనం ప్రేమిద్దాం, సెక్యూరిటీ ఉంటుంది కదా, అది స్వార్థపరమైన ప్రేమ. ఈ 3 వదిలేస్తే అసలు సిసలైన ప్రేమ నిస్వార్థ ప్రేమ. అవతలి వారు మనకేం ఇస్తారు, మనకేం చేస్తారు, మనం ప్రేమిస్తారా ప్రేమించరా కూడా అసలు అవసరం లేదండి మనకి. మనం ఒకరికి లవ్ ఇస్తున్నామంటే అక్కడి నుంచి మళ్ళీ మనం లవ్ తిరిగి ఎక్స్పెక్టేషన్ మన ఆలోచనలో కూడా ఉండకూడదు. అంత అన్కండిషనల్ లవ్, ఎలాంటి నిబంధనలు లేని స్వేచ్ఛాయుతమైన ప్రేమ. అది 2 ఆత్మల మధ్య సంభవిస్తుంది. ఆ ఆత్మ ప్రేమ మీలో ఉంటే
మీ అనాహత చక్రము ఉత్తేజితం కావడం, అది ఉత్తేజితంగానే ఉంటుంది, మీకు అందుబాటులోకి రావడం ప్రారంభిస్తుంది. ఒక్కోసారి నిస్తేజంగా ఉంటే ఉత్తేజితంగా వస్తుంది. అన్కండిషనల్ లవ్ అండి. లవ్ అంటారు రామ్తా 4th సీలోనే లవ్ అని రాస్తారు ఆయన. లవ్ రామ్తా ఒక టాపిక్ గురించి ఒక్క బుక్కే ఆయన రాస్తారు, కానీ లవ్ గురించి మాత్రం రామ్తా 3 బుక్స్ ఉంటాయి. లవ్ అనే బుక్ ఉంటుంది, లవ్ ఇంటూ యువర్ సెల్ఫ్ అనే బుక్ ఉంటుంది, ఇంకొక బుక్ ఉంటుంది, ఒకటి మ్యాజిక్ లవ్ అని ఒక బుక్ ఉంటుంది. మొత్తం 3 బుక్స్ ఉంటాయి లవ్ మీద రామ్తావి. రామ్తా అంటారు ఆ ప్రేమ. ఒకసారి రామ్తా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రామ్తా కూడా ఒక ప్రేమ అన్నది ఆయన ఎట్లా అర్థం చేసుకున్నాడు ఏంటనేది. రామ్తా అప్పట్లో యుద్ధాలు బాగా చేసేవాడు కదా, ఇంకా తను పూర్తిగా అసెన్షన్ ఏం సాధించలేదు. ఒక యుద్ధ నాయకుడుగానే ఉన్నాడు, ఒక వీరుడుగానే ఉన్నాడు. మీకు అందరికీ తెలుసు రామ్తా ఒక నియంత. ఎంతోమందిని అడ్డంగా చంపేశాడు, ఎన్నో రక్తాన్ని సముద్రాలుగా ప్రవాహం చెందించాడు. ఆ క్రమంలో భాగంగా రాజ్యాలు జయించుకుంటూ పోతున్నప్పుడు ఒక ద్రాక్ష తోట కనబడుతుంది రామ్తాకి. ఆ ద్రాక్ష తోటని ఒక ముసలి సాధువు దాన్ని చూసుకుంటూ ఉంటుంటాడు. అంటే ఆయనతో పెంచబడ్డటువంటి ఆ తోట, ఆ ద్రాక్ష తోట. రామ్తా వస్తాడు, ద్రాక్ష తోట మొత్తం నాశనం చేస్తాడు. మొత్తం నాశనం చేస్తాడంట ద్రాక్ష తోట మొత్తం. ఆ ముసలి సాధువు పాతకాలంలో ద్రాక్ష పండ్లని వాటర్లో వేసుకొని ఆ వైన్ లాగా వాళ్ళు సేవించేవారు. దాంట్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఏం ఉండదు, వెంటనే సేవించేవారు కాబట్టి అది పిగ్మెంటేషన్ దాంట్లో రాదు అది. సో ఆ మధువుని కూడా, ద్రాక్ష పళ్ళ రసంతో తయారు చేయబడ్డ మధువుని కూడా ఎన్నో సీసాలు ఉన్నా కూడా మొత్తం అంతా పగలగొట్టేస్తాడు, సర్వనాశనం చేసేస్తాడు. అయినా కూడా ఆ సాధువు నవ్వుతూ కూర్చుంటాడంట, అసలు ఏం మాట్లాడంట, ఏం ఆడంట. రామ్తాకి ఆశ్చర్యం వేస్తుంది. నేను సర్వస్వాన్ని ధ్వంసం చేశాను కదా, నువ్వెందుకు నీకు నా మీద కోపం రావట్లేదా, నా మీద ద్వేషం రావట్లేదా, నా మీద నీకు ఆ క్రోధం రావట్లేదా అని చెప్తానంట. అంటే అప్పుడు ముసలి సాధువు, నాకు ప్రేమ మాత్రమే తెలుసు, నాకు ఇంకా ఏం తెలియదు, నువ్వు ఎవరైనా సరే నేను నిన్ను ప్రేమించాను అంతే, నువ్వు ఏం చేసినా కూడా నాకు నీ మీద కోపం రాదు, ఏం రాదు అని చెప్పి అంటాడు. రామ్తాకి అర్థం కాదు ఆ మాట. అదేంది ప్రేమ ఉంటే ఏమి లేకుండా ఎట్లా ఉంటుంది అన్నప్పుడు ఆ ముసలి సాధువు ఏం చేస్తారంట, ఒక పాతది ఆ ట్రంకు పెట్టలాగా ఉంటుంది, ఆ ట్రంకు పెట్టలోంచి ఒక బుక్ తీసిస్తారంట. బుక్ పేరే ఇంకా లవ్, LOVE లవ్. అంటే మాస్టర్స్ లవ్ అన్నటువంటి ఆ పదము ఇప్పటిది కాదండి. రామ్తా ఎప్పటివాడు 35,000 years బ్యాక్ వ్యక్తి రామ్తా. అలాంటి రామ్తాకి లవ్ అని రాసినటువంటి, అంటే లవ్ అంటే ఇంగ్లీష్లో మన లవ్, కానీ ఈ లవ్కి సంబంధించినటువంటి అప్పటి ఆ భాష ఉంటుంది కదా, ఆ భాషలో ఉన్నటువంటి ఆ బుక్కు ఇవ్వబడింది రామ్తాకి. అది చదివిన తర్వాత నేను అసలు నిస్వార్థమైన ప్రేమ అంటే ఏంటో అర్థమైంది అంటారు రామ్తా. అన్కండిషనల్ లవ్. అందుకే అసలు మీరు ఎవరైనా నిస్వార్థంగా మీరు ప్రేమించి మీరు చూడండి, మీరు చాలా శక్తివంతులుగా మీరు తయారవుతారండి. ఒక వ్యక్తి శక్తివంతుడిగా తయారు కావడానికి మీ అందరి శక్తి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ అందరినీ నిస్వార్థంగా ప్రేమిస్తే చాలు, ఆ వ్యక్తి శక్తివంతుడిగా మారుతాడు. నేను ఎక్కడికో పోను, ఏ ఎగ్జాంపుల్కో పోను, మన గురువు గారి గురించే మాట్లాడతాను నేను. మన పితామహ పత్రిజీ గారి గురించే మాట్లాడుకుందాం. ఆయన మనందరినీ ఎంత నిస్వార్థంగానే ప్రేమించారండి. ఆయన మన నుంచి ప్రత్యేకంగా ఏమీ ఆశించడు. నువ్వు ఈ పని చేయని చెప్పంటాడు, మనప్పుడు ఓకే అంటాం అంతే. మనం చేసినా చేయకపోయినా కూడా ఆయన మనస్సులో మన మీద ద్వేషం ఉండదు. మళ్ళీ ఆయన చెప్తాడు, మనకి వర్క్ చెప్తాడు, మనకు అంతే. ఆయన నువ్వు ఇచ్చేయి, ఆ పిరమిడ్ నువ్వు గట్టివయ్యా, ఆ బిల్డింగ్ నువ్వు గట్టివయ్యా అని చెప్పంటాడు. ఇప్పుడు మనం ఎస్ అనాలి, మనం కంపల్సరీ ఎస్ అంటాం, మనం ఎస్ అని వేస్తాం. మీరు కట్టారా, మీరు కట్టలేదా, మళ్ళీ తర్వాత ఆయన మిమ్మల్ని కలిసి ఏంది నేను కట్టమన్నా కదా నువ్వు కట్టలేదేంది అని ఎప్పుడైనా ఆయన ప్రశ్నించే సందర్భం ఉంటే ఏముందా? ఏముండదు. ఇట్లా ప్రశ్నించాడు కూడా ఆయన. ఎందుకంటే ఆయన మనందరినీ అంత నిస్వార్థంగా ప్రేమించాడు కాబట్టి మన దగ్గర నుంచి ఆయన కాకుండా ఒక్కటి ఆశించాడు, స్వార్థం. ఆయన కొంచెం స్వార్థం ఉంది. మెడిటేషన్ మాత్రం ఆశించాడు. మీరు ధ్యానం చేయండి, ధ్యానం చెప్పండి, ఈ రెండే ఆయన మన దగ్గర నుంచి ఆశించింది. మిగతా ఏవి ఆయన ఆశించలే కాబట్టే ఆయన అంత శక్తివంతుడయ్యాడండి. పత్రిజీ గారు చూడండి, ఆయన బయలుదేరినప్పుడు ఒక్కడే, ఇప్పుడు కొన్ని లక్షల మంది, ఎన్ని పిరమిడ్లు అండి, ఎన్ని పిరమిడ్స్, మహా పిరమిడ్స్. ఈవెన్ శ్రీలంకలో కూడా కొత్తగా స్టార్ట్ అయింది మొన్న ఒకటి, ఫస్ట్ అది ఇంకా పిరమిడ్. ఎన్నో దేశాల్లో వెళ్తుంది పిరమిడ్. చూడండి అసలు ఇంత పెద్ద సామ్రాజ్యము ఆయన బయలుదేరినప్పుడు ఆయన ఊహించే ఉంటాడు. ఎన్ని పిరమిడ్స్, అంత శక్తి ఆయనకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? మనల్ని నిస్వార్థంగా ప్రేమించడం వల్ల. ప్రేమకి ఉన్నంత శక్తి దేనికి ఉండదు. ఎందుకంత శక్తి వస్తుందంటే, మీరు ఎప్పుడైతే నిస్వార్థపరమైన ప్రేమలో ఉంటారో అప్పుడు మీలో 4వ చైతన్య చక్రం, మీ అనాహత చక్రం యాక్టివేట్ కావడం ప్రారంభిస్తుంది. అనాహత చక్రం యాక్టివేట్ అయిందంటే ఇక్కడ ఉండేది మీ సోల్.
మీ నిస్వార్థ ప్రేమలో ఉంటే మీ ఆత్మ ఉరకలు వేస్తుందంటారు రామ్తా. మీ ఆత్మ యాక్టివేషన్లోనికి వస్తుంది. సోల్ అంటే ఎనర్జీ. సోల్ యాక్టివేషన్లోనికి వస్తుంది అంటే ఇంకేముంది, ఆత్మ మీకు అందుబాటులోకి వచ్చేసినట్టే. అందుకే అపరిమితమైనటువంటి శక్తివంతులు అవుతారు మీరు. అలా 4వ చైతన్య చక్రం అన్కండిషనల్ లవ్కి సంబంధించింది. అండ్ బ్రిడ్జ్ కాన్షియస్నెస్ అంటారు దాన్ని.